అసలు అన్ని సమస్యలండి ఇక్కడ ఇందులో ఇక్కడ ఇక్కడ మన రాష్ట్రం మొత్తంలో కూడా అండి ఇక్కడ హ్మ్. పేదవాడికి అన్ని సమస్యలే. పాపం వాళ్ళు ఎంత దీనస్థితిలో ఉంటారంటే నేను ఈ పర్టికులర్గా ఈ నియోజకవర్గంలో నేను తిరుగుతూ ఉన్నాను. అంటే నేను కటిక పేదరికాన్ని చూశాను, అపర కుబేరుడిగా కూడా చూశాను, రెండూ చూశాను. కాబట్టి నాకు రెండింటి గురించి తెలుసు. అపర కుబేరుడు ఏం చేస్తాడో తెలుసు, కటిక పేదరికంలో ఉండేవాళ్ళు ఏం చేస్తారో తెలుసు. కాబట్టి నేను ఇక్కడ తిరిగి చూస్తూ ఉంటే పాపం ఎంత దీనస్థితిలో ఉంటారు అమాయకులు పేద ప్రజలు. ఈ పూటకి దొరికిపోతే చాలులే అనేలాగా ఉంటారు వీళ్ళు. ఈ రాజకీయ నాయకులు ఆ ఓట్ల సమయంలో ఏదో మాయమాటలు చెప్పి ఒక కమ్యూనిటీకి ఒక ఇద్దరినో ముగ్గురినో తీసుకొని వాళ్ళకి ఏదో తాగిపిచ్చో కొన్ని డబ్బులు ఇచ్చో అవి ఏదో చేసి వాళ్ళతో అమాయకంగా ఒప్పించుకొని ఓట్లు వేయించేసుకొని వీళ్ళు రాజభోగాలు అనుభవిస్తూ ఉంటారు. వీళ్ళు మాత్రం అదే బురదలో తిరుగుతూ ఉంటారు, అదే చీకట్లో ఉంటారు, అదే ఆహారం లేక. వీళ్ళు ఓట్ల కోసం ఏదో కొంతమంది లోలో ఉండే వాళ్ళకి ఈ పథకాలు అనేవి కొన్ని ఓటర్ కోసం ఇచ్చి తప్ప మిడిల్ క్లాసుకి సామాన్యులకి అసలు ఏం లేదండి. ఎంత ఇబ్బంది పడుతున్నారంటే పాపం. ఎవరికి ఒక హార్ట్ అటాక్ వచ్చింది, ఆపరేషన్ చేయించుకోవాలంటే స్తోమత లేదు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ వసతులు లేక చనిపోతున్నారు. అటు పైకి పోలేరు, అటు కిందకి వెళ్ళక ఇబ్బందులు పడే వాళ్ళు లక్షల మంది ఉన్నారు నేను గమనిస్తూ ఉంటే. సో నా లెక్క నేను ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశాను. అవును, ఇప్పుడు దానికే వస్తున్నా. ఏ మేనిఫెస్టోతో మీరు ముందుకు వస్తున్నారని అడుగుదాం అనుకున్నది. విద్య, వైద్యం, ఉపాధి. రాష్ట్రానికి కావచ్చు, ఈ దేశానికి కావచ్చు, రైతు రక్తం అంతా చెమటగా మార్చి కండలు కరిగించి మనకి అన్నం పెడుతున్నటువంటి రైతు. ఆ రైతుకి ఈరోజు ఎలాంటి పరిస్థితి ఉందంటే ఆయన అన్నం తినలేని పరిస్థితులు ఉన్న రైతులు మొత్తం కూడా. అన్నం పెట్టే రైతుకి గౌరవం మర్యాద లేదు వాళ్ళకి ఫస్ట్. అయితే వాళ్ళందరూ కూడా నేను ఒక మేనిఫెస్టో తయారు చేశాను. ఆ రైతు సేవా కేంద్రం అని పెట్టాను ఒకటి. రైతుకి ఎకరాకి 10,000 మిగిలేది కూడా కష్టం ఉంది ఇప్పుడు. కానీ నేను పెట్టినటువంటి మేనిఫెస్టోలో ప్రతి రైతుకి ఏ పంట వేసినా ఎకరాకి 50,000 మిగిలేలాగా ఒక ప్రణాళిక తయారు చేశాను. దాన్ని అమలు చేయాలి. దానికి ఆకర్షితులు అవుతున్నారు. అదేవిధంగా ఉచితంగా ప్రతి రైతు కుటుంబానికి ఒక పాడి గేదెని ఇస్తున్నాను ఉచితంగా. ప్రతి మండలంలో ఒక డైరీ ఫామ్ పెట్టిస్తున్నాను. అలాగే ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ఒక ప్రాథమిక హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉచితంగానే. ఇది కూడా ప్రతి మండలం ఉచితంగానే. రైట్, ఉచితంగానే. దాదాపు 200 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమం చేయడానికి పెట్టాను. ఇవన్నీ చెప్పారా ప్రజలకి? ప్రజలకు చెప్పాను. నమ్మారా ప్రజలు ఇవన్నీ? ఖచ్చితంగా నమ్ముతారు. ఎందుకు నమ్ముతారంటే ఉచిత వైద్యం ఎవరిస్తున్నారు సార్? గవర్నమెంట్ హాస్పిటల్లోనే దొరకట్లేదు. నేను చేస్తున్నానుగా, ఇప్పుడు ప్రజెంట్గా కూడా చేస్తున్నాను. ఉచితంగా హాస్పిటల్ పెట్టాను. అందరికి ఓపీ కూడా ఫ్రీ. పిఎస్ఆర్ ట్రస్ట్, చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టి హాస్పిటల్ పెట్టాను. అక్కడ అందరికీ ఫ్రీగానే ట్రీట్మెంట్ జరుగుతుంది. మెడిసిన్ కూడా ఫ్రీగానే ఇస్తాము. అలాగే నేను లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చాలా చేయించాను. హార్ట్ ఆపరేషన్ చాలా చేయించాను. చాలామందికి మెడికల్గా చాలా చేయించాను. సో ఇప్పుడు ఇంకా ఎక్కువగా చేయాలంటే మనం సొంతంగా హాస్పిటల్ కట్టించేసి ఫ్రీగా దానికి నడిపించడానికి ఒక ట్రస్ట్ ద్వారా అంత మెయింటెనెన్స్ కూడా ఒక ఏర్పాటు చేస్తా ఉన్నాను పర్మనెంట్గా. ఇంకా అది అలా నడిచేలాగా ఫ్రీగా. కానీ అమిత్ షా గారితో మీకు చాలా సన్నిహిత సంబంధం ఉందని విన్నానండి, నిజమా? అంటే రాజకీయాల్లో ఎలా ఉంటాయంటండి, నేను ఇప్పుడు మీతో ఇక్కడ ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు మీరు కాబట్టి మీరు చాలా ఫేమస్. మీరు నేను ఫోటో దిగేసి మేడం నాకు చాలా క్లోజ్ అని చెప్పేస్తాను. కాదు కదా, జనరల్గా బయట జరిగే పద్ధతి. అవును. అలాగని అమిత్ షా గారితో నేను ఫోటో దిగాను ఇంత క్లోజ్ అని చెప్తే అందరూ ఎవరితో ఏమీ అయ్యేది ఉండదండి. నేను ఎలాంటి వాడిని అంటే అండి, నా వరకు అయితే నేను రాముడు గొప్పవాడు, మహమ్మదుడు గొప్పవాడు, క్రీస్తు గొప్పవాడు అయితే నాకేంటి లాభం? నేను ఎంత గొప్పవాడిని అయితే నాకు లాభం.
అంటే అమిత్ షా గారు లేకపోతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గొప్పవాడైతే నాకేం లాభం లేదు కదా. నేను అంత స్థాయికి ఎదగలిగి అది ఉన్నప్పుడు నేను గొప్పవాడిని అయితే లాభం నాకు. అలా ఉంటాను నేను. కరెక్టే. ఎందుకంటే ఈ ఇంటర్వ్యూ చేద్దామండి ఒక ఇంటర్వ్యూ అని అంటే ఇవన్నీ అనవసరం అమ్మా, ప్రజలకు తెలియాలి. మీరు ఇంటర్వ్యూలు చేయడం వల్ల ఏమవుతుంది, ఏమీ కాదు. ప్రజలకు నేను చేసేది ఏదైతే ఉందో ఆ సేవ వాళ్ళు గుర్తించి అదే నాకు మౌత్ పబ్లిసిటీ తప్ప ఒక ఇంటర్వ్యూలో ఏం జరుగుతుందని చాలా డౌన్ టు ఎర్త్తో ఉన్నారు ఆయన యాక్చువల్లీ. ఏమండి? అంతే కదండి. ఒకటి సార్, మీరు చెప్పేది నేను ఒప్పుకుంటాను. కానీ ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో మీరు ఎంత సేవ చేసినా ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి ఎలక్షన్ అని అనగానే ఆ రోజున లేదంటే ఆ వారంలో మీరు ఇచ్చే డబ్బు సొమ్ము వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్ మ్యాటర్స్ ఫర్ దెమ్. దాని గురించి ఏమంటారు మరి మీరు? అంటే మీరు ఇప్పుడు డబ్బు ఖర్చు పెట్టరు అయితే? అంటే ఖర్చు పెట్టలేదని ఎందుకు అనుకుంటున్నారు? ఖర్చు పెడుతున్నాను. దేనికోసం ఖర్చు పెడుతున్నాను నేను? మంచి హాస్పిటల్, ఒక 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 చిన్న బాబుకి 5 ఏళ్ల బాబుకి సీఎం రిలీఫ్ ఫండ్ 10 లక్షలు వచ్చింది. ఆపరేషన్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వస్తే దానికి యాక్చువల్గా 40 lakhs అట్లా ఖర్చు అవుతుంది. నేను ట్రస్ట్ ద్వారా నుంచి మాట్లాడితే వాళ్ళు కొంత డిస్కౌంట్ చేసి 24-25 lakhsకు చేశారు. మిగతా 13-14 లక్షలు నేనే పెట్టి కంప్లీట్ ట్రీట్మెంట్ చేయించాను. అట్లా ఎంతోమందికి చేశాను. అంటే మీ సేవలు మీ కాన్స్టిట్యున్సీకి మాత్రమేనా, ఇంకెవరికన్నా? అంటే ఈ నియోజకవర్గం వారు మాత్రమే చేశాను ఇప్పటివరకు. అంతేనా? అంతవరకే ఉంది, అంతవరకే చేశాను. రైట్. సో ఇంకా ముందు భగవంతుడు అవకాశం కల్పిస్తే రాష్ట్రం అంతా చేస్తామని తెలియదు.